ఈరోజైతే మా ఊరు నుంచెలైతే ఒక కస్టమర్ వచ్చింది. అయితే బ్లౌజ్ రేట్ ఎంత అని అయితే అడిగింది. అంటే నేను సిటీలో ఉంటున్నాను. ఆమె వచ్చి రీసెంట్‌గా ఊరు నుంచెలైతే వచ్చిందట. నేను ఇక్కడ కుడుతున్నాను తెలిసి అయితే వచ్చిందనమాట. అయితే ఎంత కుడుతున్నావు అంటే నేను సిటీ రేటే చెప్పాననమాట. ఆమె ఉండి ఊర్లో లెక్క కుట్టు నేనైతే మస్తు జాకెట్లు నీ దగ్గరికే తెస్తా. నేను ఇంకెవ్వరికి ఇవ్వను. మన ఊరు రేటు కుట్టు అంటే అక్కడ రేట్ అక్కడిదే ఉంటది. ఇక్కడ రేట్ ఇక్కడిదే అండి. ఊర్లోది ఇక్కడ కుట్టాలంటే ఎలా నడుస్తది చెప్పండి. ఇప్పుడు ఊర్లో ఇల్లు రెంట్‌కి ఇవ్వాలంటే ఫ్రీగానే ఇస్తారు. అదే ఇక్కడ రెంట్ కావాలంటే వేల మీద ఉంటది రెంట్ అయితే. అలాంటప్పుడు మనం ఎలా తక్కువ తీసుకుంటాం చెప్పండి. దేని రేటు దానికే ఉంటది కాబట్టి అట్లా మాట్లాడకండి. ఊరోళ్ళు అయితే రండి, ఒక పూట తినిపోండి. ఇంత చాయ్ పెడితే తాగిపోర్రి గానీ ఊరోళ్ళం కదా అనేసి ఇలాంటివి అయితే చెప్పొద్దు. ఎందుకంటే లాక్‌డౌన్‌లో నేనైతే ఊరెళ్ళినప్పుడు చాలా కష్టపడ్డాను. నేనే కాదు చాలామందికి లాక్‌డౌన్‌లో అయితే చాలా ఇబ్బందే ఉంటది. కానీ నాకప్పుడు ఏందంటే ఇటు బట్టల గిరాకీ లేక, అటు ఏం పనులు చేతిలో ఏం పని లేక ప్రతిదానికి చాలా ఇబ్బందయ్యేదనమాట. కానీ అప్పుడు ఒకటో, రెండో జాకెట్‌లొస్తే కుట్టుకునేదాన్ని. అలాగే నాకు బీడీలు కూడా చేయడం వచ్చనమాట. అప్పుడప్పుడు బీడీలు కూడా చేసేదాన్ని. ఈ బ్లౌజులు లేనప్పుడొచ్చేసి. అప్పుడు పాపం వాళ్ళైతే ఊర్లో ఉండేవాళ్ళం అన్నమాట. మనం ఊరు సిటీ నుంచి అప్పుడే ఎళ్ళినాం కాబట్టి, మరి పాపం వాళ్ళు సిటీ నుంచెళ్ళొచ్చిర్రు, బ్రతకడం కష్టమై ఊరికొచ్చిర్రు అనైతే ఏ ఒక్కరు ఆ రోజు సాయం చేసినోళ్ళు లేరు. కానీ ఇప్పుడొచ్చేసి అయితే మేము ఊరు నుంచెళ్ళొచ్చినాం, మేము అది ఇది అనైతే చాలా చెప్తా ఉంటారు. నాకైతే అన్నీ గుర్తుకొస్తే చాలా బాగా అనిపిస్తాయి. మీరెలా కష్టపడ్డారో